ఎన్నికల వేళ ఏపీలో ఈసీ నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఏపీ డీజీపీని మార్చేసిన ఈసీ మరొక పోలీసు అధికారిపై వేటు వేసింది. ఇదే టైంలో పలు ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు బ్రేక్ ఇస్తుంది ఎన్నికల సంఘం. ప్రధాన పార్టీలకు ఈసీ షాక్ ఇస్తోంది. వరుస చర్యలతో దూకుడు పెంచింది. ఇప్పటికే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. అటు అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తన కింది స్థాయి అధికారికి వెంటనే బాధ్యతలు అప్పగించాల్సిందిగా అమ్మిరెడ్డికి సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమ్మిరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబును ఈసీ హెచ్చరించింది. ప్రచారంలో భాగంగా సీఎం జగన్, చంద్రబాబు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టింది. ప్రచారంలో నిబంధనలను ఉల్లంఘించేలా మాట్లాడుతున్నారని అభిప్రాయపడింది. వివరణ కోరిన తర్వాత కూడా ఇద్దరి తీరు మారలేదన్న ఈసీ మళ్లీ ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. ఏపీలో పలు రకాల ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఎన్నికల సంఘం. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదలకు నో చెప్పింది. తుఫాన్, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకిచ్చే ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది ఈసీ. 610 కోట్ల రూపాయల విద్యాదీవెన నిధుల విడుదలకు కూడా నిరాకరించింది. బకాయిల విడుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతి కోరగా ఈసీ నో చెప్పింది. ఏపీలో ప్రస్తుత పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని అన్నారు. ప్రజలకు పథకాలు అందకుండా చేస్తున్నారని, ఇష్టానుసారం అధికారుల్ని మార్చేస్తున్నారని అన్నారు. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతూ ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు. కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీలో ఈసీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.